రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది మూవీపై ఫ్యాన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరుగుతున్నాయి. కానీ కామన్ ఆడియన్స్ కి మాత్రం ఈ సినిమాని ప్రమోట్ చేయడంలో మూవీ టీం అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఎందుకో తెలియదు కానీ గేమ్ చేంజర్ మూవీ స్టార్ట్ అయిన 3 years వరకు కూడా మూవీ టీం టీజర్ ని రిలీజ్ చేయలేదు. అఫీషియల్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేయలేదు. అప్పుడెప్పుడో జరగండి సాంగ్, అది కూడా సోషల్ మీడియాలో లీక్ అయిన తర్వాత మూవీ టీం అఫీషియల్ గా సాంగ్ ని రిలీజ్ చేసింది. అసలు ప్రొడ్యూసర్ దిల్ రాజు రామ్ చరణ్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి గేమ్ చేంజర్ మూవీతో చరణ్ ని ఇలా లాక్ చేశాడా అన్నట్టు ఉంది. ఈ మూవీ టీం చేస్తున్న వీక్ ప్రమోషన్స్ కి ఫ్యాన్స్ లో ఏదో తెలియని భయం కలుగుతుంది. హలో గైస్, వెల్కమ్ టు మూవీ క్లాక్. టాపిక్ లోకి వెళ్లే ముందు చరణ్ ఫ్యాన్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలే RRR మూవీ తర్వాత గ్లోబల్ ఇమేజ్ తో పాన్ ఇండియా రేంజ్ లో గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అవుతుంది అంటే తెలుగులో కాకపోయినా కనీసం హిందీలో కూడా ఈ మూవీ గురించి ప్రమోషన్స్ ఎక్కడ కనిపించడం లేదు. మొన్న December 21st US లోని డల్లాస్ లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ని పెట్టారు. అక్కడ అనుకున్న దానికంటే కూడా ఎక్కువ మంది రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈవెంట్ కోసం వచ్చారు. యాక్చువల్ గా ఆడిటోరియం కెపాసిటీ 8,000 మెంబర్స్ అయినా ఇంకో 2,000 మెంబర్స్ వరకు కూడా బయటని వెయిట్ చేశారంటే అది వన్ అండ్ ఓన్లీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ మాత్రమే. ఆ ఈవెంట్ లో తోప్ సాంగ్ ని రిలీజ్ చేశారు. సాంగ్ బాగుంది, రామ్ చరణ్ డాన్స్ కి అందరు ఫిదా అయిపోయారు. బట్ అంతవరకే అయిపోయింది. తర్వాత మళ్ళీ గేమ్ చేంజర్ మూవీ టీం నుండి ఒక అప్డేట్ కూడా లేదు. డల్లస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కనీసం ఇండియాలో లైవ్ టెలికాస్ట్ కూడా చేయలేదు. దానికి సంబంధించిన వీడియోస్ ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు. అసలు గేమ్ చేంజర్ మూవీ టీం ఈ మూవీని ఇంత సింపుల్ గా లైట్ ఎందుకు తీసుకుంటుందో అర్థం కావడం లేదు. మొన్న రిలీజ్ అయిన పుష్ప 2 మూవీకి ఆల్రెడీ సీక్వెల్ హైప్ ఫుల్ గా ఉన్నా కూడా ఆ మూవీ టీం రిలీజ్ కి 1 month ముందు నుండి నార్త్ సౌత్ అని తేడా లేకుండా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఒక రేంజ్ లో ప్రమోషన్స్ ని చేశారు. దానికి తగ్గట్టుగానే ఈ రోజు పుష్ప 2 మూవీ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ రికార్డ్ ని బ్రేక్ చేస్తూ 2,000 కోట్ల కలెక్షన్స్ వైపు దూసుకుపోతుంది. ఆల్రెడీ సీక్వెల్ హైప్ పుష్ప 2 మూవీకి చాలా ఉంది. అసలు నాకు తెలిసి ఆ మూవీకి ప్రమోషన్స్ చేయకపోయినా కూడా జస్ట్ సీక్వెల్ హైప్ తో ఆ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రీచ్ అవుతుంది. బట్ అలా నెగ్లెక్ట్ చేయకుండా పుష్ప 2 మూవీ టీం ప్రమోషన్స్ ని ఒక రేంజ్ లో కండక్ట్ చేసింది. దానికి రిజల్ట్ ఈ రోజు పుష్ప 2 మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యి వరల్డ్ వైడ్ గా కలెక్షన్ల వర్షం కనిపిస్తుంది. బట్ గ్లోబల్ స్టార్ ట్యాగ్ పెట్టినంత మాత్రాన గేమ్ చేంజర్ మూవీ ప్రతి చోట రీచ్ అవ్వాలని లేదు. అసలు ఫ్రాంక్ గా చెప్పాలి అంటే పాన్ ఇండియా రేంజ్ లో గేమ్ చేంజర్ మూవీ హిట్ అవ్వాలి అంటే తెలుగులో కంటే కూడా హిందీలో ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ కావాలి. బట్ ఈ మూవీ టీం చేస్తున్న ప్రమోషన్ నెగ్లిజెన్స్ కి అసలు గేమ్ చేంజర్ మూవీ నార్త్ లో ఆడుతుందా, నార్త్ లో రీచ్ అవుతుందా అనే డౌట్ వస్తుంది. గేమ్ చేంజర్ మూవీ స్టోరీ రొటీన్ పొలిటికల్ డ్రామా. ఈ మూవీ గురించి నార్త్ అండ్ సౌత్ వాళ్ళు ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేయడానికి మూవీ స్టోరీ ఏం పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రావడం లేదు. అలాగే సీక్వెల్ హైప్ తో కూడా రావడం లేదు. అసలు ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలంటే, అదే విధంగా 1000 కోట్ల కలెక్షన్స్ ని టచ్ చేయాలంటే పుష్ప మాదిరి ఈ మూవీ నార్త్ లో సూపర్ హిట్ అవ్వాలి. అప్పుడే గేమ్ చేంజర్ మూవీ 1000 కోట్ల క్లబ్ లో చేరుతుంది. బట్ ఈ మూవీ టీం చేస్తున్న వీక్ ప్రమోషన్స్ కి అసలు గేమ్ చేంజర్ మూవీ పై నార్త్ లో బడ్జెట్ లేదనిపిస్తుంది. ఈ మూవీ రిలీజ్ కి 10 days కూడా లేవు. అయినా ఇప్పటి వరకు ఈ మూవీ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయలేరు అంటే అసలు గేమ్ చేంజర్ మూవీని దిల్ మామ ఏం చేద్దాం అనుకుంటున్నారో ఏమో. పేరుకే హై బడ్జెట్ మూవీ, రిచ్ గా సాంగ్స్ పిక్చరైజేషన్, బట్ ప్రమోషన్స్ మాత్రం డొల్లా. మొన్న విజయవాడలో జరిగిన రామ్ చరణ్ 256 feet కట్అవుట్ లాంచ్ లో దిల్ రాజు గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ ని January 1st కి రిలీజ్ చేద్దామని అనౌన్స్ చేశాడు. బట్ అది కూడా పోస్ట్ పోన్ అయ్యి January 2nd ఈవినింగ్ 5 కి ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అంటూ న్యూ ఇయర్ కి ఒక రొటీన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ డిజైన్ ఏమన్నా బాగుందా అంటే అదే పాత పోస్టర్ ని తీసుకొచ్చి ఏదో ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశామా అంటే చేశామన్నట్టుగా ఒక పోస్టర్ అయితే వదిలారు. మూవీ రిలీజ్ కి తిప్పి కొడితే 10 days కూడా లేవు. వీళ్ళు పాన్ ఇండియా వైడ్ గా ఈ మూవీ ప్రమోషన్స్ ని ఇంకెప్పుడు చేద్దాం అనుకుంటున్నారో ఏమో. మొన్నటి వరకు అల్లు అర్జున్ అరెస్ట్, సమ్ ఇన్సిడెంట్స్ వల్ల ఫ్యూ డేస్ గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్స్ ఆపేశారంటే ఓకే. ఇప్పుడు న్యూ ఇయర్ కూడా వచ్చేసింది, రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. బట్ మూవీ గురించి నార్త్ లో అయితే బడ్జెట్ లేదు. ఒక పాన్ ఇండియా మూవీ రిలీజ్ కాబోతుంది అంటే ట్రైలర్ ని ఒక 15 days ముందే రిలీజ్ చేస్తే ఆ ట్రైలర్ ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో ట్రెండ్ అయ్యి మూవీపై హైప్ ని పెంచుతుంది. ఒక మూవీని తీయడం ఒక ఎత్తు అయితే మూవీని కరెక్ట్ గా ప్రమోట్ చేయడం ఇంకో ఎత్తు. RRR మూవీపై ఇండియా వైడ్ గా హైప్ ఉన్నా కూడా మూవీ రిలీజ్ కి ముందు రాజమౌళి గట్టిగా ప్రమోషన్ చేశాడు. ఆల్రెడీ బాహుబలి బ్లాక్ బాస్టర్ హిట్ తో నార్త్ లో RRR కి క్రేజ్ ఉన్నా కూడా రాజమౌళి గారు RRR మూవీ ప్రమోషన్స్ విషయంలో ఎక్కడ తగ్గలేదు. కానీ గేమ్ చేంజర్ విషయంలో అంత ఆపోజిట్ గా ఉంది. ప్రమోషన్స్ లేవు, మూవీపై నార్త్ లో బడ్జెట్ లేదు, ప్రమోషన్స్ చేయడానికి ఇప్పుడు టైం లేదు. సో ఈ మూవీ టీం ఎలాంటి ప్లాన్ లో ఉందో నాకైతే అర్థం కావడం లేదు. వాట్ ఎవర్ ఇట్ ఇస్, చూద్దాం ట్రైలర్ రిలీజ్ అయ్యాక మూవీపై ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయో లేదో. సో గేమ్ చేంజర్ మూవీ టీం చేస్తున్న ప్రమోషన్స్ నెగ్లిజెన్స్ కి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే చరణ్ అన్న ఫ్యాన్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి అప్డేట్స్ వస్తుంటాయి.